అయితే యాక్చువల్గా మీ ఫస్ట్ సినిమా దగ్గర నుంచి ఫస్ట్ సెకండ్ సినిమా చూసుకుంటే కనుక అంటే ప్యూర్గా మీరు రాసుకున్న కథలు మీరు కన్సిడర్ చేసిన కథలు బైరంగం వచ్చేసరికి రీమేక్కి వెళ్ళారు. అంటే ఏంటి రీమేక్కి వెళ్ళాల్సినంత అవసరం వచ్చింది దీనికి? అంటే ఫస్ట్ రీమేక్ చేస్తాను నేను అనుకోలేదు. నాకు సినిమా చూపించారు ప్రొడ్యూసర్లు, ఎలా ఉందంటే బాగుందని చెప్పాను. 1 వీక్ తర్వాత ఒక మీటింగ్లో సరే రీమేక్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు చేస్తే బాగుంటుందండి. నేను చేస్తే బాగుంటుంది. నాకు రీమేక్ చేయడం కోసం చాలా యాంటీ నేను రీమేక్ చేయను, ఎందుకంటే నా సినిమా నేను హిందీకి రీమేక్ అమ్మినోండి నాందిని. ఆ తర్వాత ఆ టైంలో ఒకరు కూడా వేరే రీమేక్ ఆఫర్స్ కొన్ని వచ్చినాయి అనమాట. కొన్ని తర్వాత సెట్ అవ్వలేదు. అలాంటి ప్రాసెస్లో నేను ఎందుకు చేస్తానంటే, లేదు సార్ ఒకసారి మీరు చేస్తే బాగుంటుందండి సినిమా, ఇది ముగ్గురు హీరోల కాంబినేషన్ సెట్ అవుద్ది, మంచి సినిమా అవుతుంది, మంచి బడ్జెట్లో చేయొచ్చు కదా అన్నారు. సార్ నాకు 2 days టైమే ఉంటాను, సినిమా నచ్చింది, ఈ సినిమా మనం చేస్తే దీన్ని ఎంతవరకు దీన్ని మనం న్యాయం చేయొచ్చు అన్న దాంట్లో 2 days టైం తీసుకొని మేము ఫ్రెండ్స్ అందరూ సినిమా చూసి, నా టీం అందరూ సినిమా చూసి, ఇందులో తప్పులు ఉన్నాయి, ఈ తప్పులను కరెక్ట్ చేయాలి, కానీ మనం సినిమాని ఇంకోలా ప్రజెంట్ చేయాలి, తమిళ నెగిటివిటీలో అందుకంటే మనం ఎలా ప్రజెంట్ చేయగలం అని 2 days ఆలోచించుకున్నాం. ఈ క్యారెక్టర్ ఇలాగా, ఈ క్యారెక్టర్స్లో మారుద్దు అని మాకు ఒక రఫ్ ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు ఓకే చేసామండి. కానీ చేయడానికి కారణం అంటే ఈ సినిమాలో ఉన్న ఒక రూరల్ ఎమోషన్స్, ఒక ఫ్రెండ్స్ మధ్యన, ఒక ఫ్యామిలీ మధ్యన ఎమోషన్స్, ఇలాంటి కథ మళ్ళీ వెంటనే రాకపోవచ్చు, మనకు ఐడియా వెంటనే రాకపోవచ్చు, కానీ ముగ్గురు హీరోలతో చేసే ఒక ఐడియా అప్పుడు నాకు ఎప్పుడు లేదు, అసలు మల్టీస్టార్ చేద్దాం ఒక ఐడియా నాకు ఎప్పుడు లేదు. అలాంటిది వచ్చిన మంచి అవకాశం ఎందుకు వదులుకోవాలి, దాన్ని మళ్ళీ ఒక మంచి సినిమా, అక్కడ సూపర్ హిట్ సినిమా, దాన్ని మన నేటివిటీకి మనం చేంజ్ చేసేసి మనం ఒక మంచి సినిమా ఇక్కడ కూడా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో. బట్ ఈ రోజుల్లో అసలు అంటే రీమేక్ అనేది పక్కెళ్ళిపోతుంది కదా సార్, అంటే ఎందుకంటే ఏదైనా ఒక సినిమా వస్తుంటే ఆ నేటివిటీ తోటే డబ్బింగ్ చేసి చేస్తున్నారు. రీమేక్ అని చాలా కల్చర్ చాలా తగ్గిపోయింది కదా. ఇంకోటి ఏంటంటే మనకి ఇంతకుముందు కొన్ని రీమేక్స్ చూసాం, అంటే ఎసెన్షియల్స్ ఏమైనా కొంచెం తీస్తే కనుక అంటే ఫ్లేవర్ కొంచెం దాంట్లో ఉన్న సోల్ ఏదైతే దెబ్బతిని ఉన్నారు. సో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అక్కడ ఉన్నదేమో సూరి, ఇక్కడేమో సాయి శ్రీనివాస్. అందులో కోర్ ఎమోషన్ కోర్ పాయింట్ పెట్టుకొని క్యారెక్టర్స్ మాత్రం మార్చామండి. ప్రజెంటేషన్ కంప్లీట్ ఒక డైరెక్టర్ ఒక స్టైల్ ఉంది ప్రజెంటేషన్, ఆ స్టైల్లో మన తెలుగు కంటే అదే ప్రజెంటేషన్తో అయితే మనల్ని చూడరు. ఎమోషన్స్ ఏ లాంగ్వేజ్లో ఒకటే ఎమోషన్, ఫ్రెండ్షిప్ అయినా లేదా ఫ్యామిలీ అయినా కానీ, తమిళ అయినా, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో ఎక్కడైనా కానీ ఎమోషన్ ఒకటే. అక్కడ అమ్మ అంటే అమ్మ అంటాడు, కానీ మనం దాన్ని చెప్పే పద్ధతిలో మాత్రం మారుద్ది. మనకి కూడా ఇక్కడ చూసుకున్న తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్రకి వెళ్తే ఒక స్టైల్లో ఉంటుంది ప్రజెంటేషన్, ఆ నేటివిటీ. కానీ అలా మేము గోదావరి జిల్లా బ్యాక్డ్రాప్లో తీసుకున్నాం కాబట్టి ఆ గోదావరి జిల్లా బ్యాక్డ్రాప్లోకి మార్చిన తర్వాత క్యారెక్టరేషన్స్ కానీ, ఆ బిహేవియర్ కానీ ఎలా ఉండాలి ఏంటి అన్నీ క్లియర్గా మేము డిస్కస్ చేసుకొని ఒరిజినల్ ఉన్నది ఎక్కడా మిస్ అవ్వకుండా, అసలు ఒరిజినల్ మనకి ఏదైతే మనం నచ్చి కొన్నాం దాన్ని మనం మారిస్తే ఇంకెందుకు మనకి వేరే ఫ్రెష్ కథ చేసుకోవచ్చు కదా, అది ఎక్కడా మార్చలేదు. బట్ అదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే హరీష్ శంకర్ గారిది మీది ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఆయన కూడా అంతే గబ్బర్ సింగ్ తీసుకున్నారు కానీ బట్ ఒక ఇన్హేలర్ కాస్ట్ అంతా అని త్రివిక్రమ్ గారు అన్నట్టు. మరి అంటే కానీ కోర్ ఐడియా దగ్గర ఎందుకు ఆ చిన్న ఐడియా దగ్గర స్టిక్ అవ్వడానికి మీకు అంటే రాసుకుంటే ఇంకా కోర్ ఐడియానే కదండి సినిమాలో మెయిన్ ఎమోషన్ మొత్తం మనకు ఉంటుంది, కానీ మన ప్రెజెంటేషన్ మన క్యారెక్టరేషన్స్ మొత్తం మార్చుకున్నాం. అంటే ఏ సినిమా అయితే చూసి మనం చేద్దాం అనుకున్నామో అందులో ఉన్నది మనం మిస్ చేస్తే మొత్తం పోద్ది, ఫ్లేవర్ అయిపోద్ది. అందులో ఉన్న మెయిన్ కథ అయితే ఉంటుంది అది మారిపోద్ది. కానీ ఆ కథని ఒక్కొక్క డైరెక్ట్ ఒక స్టైల్ ఉంటుంది, మన తెలుగు ఆడియన్స్ చూసే పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. కాబట్టి ఆ పర్స్పెక్టివ్ మనం బ్రెయిన్ చేసాం అంతే తప్ప ఎక్కువ మార్పులు చెప్పులు లేవు. అనిపించిందా మీకు అంటే ఈ కథను మార్చడం కన్నా కూడా సొంత కథ రాసుకోవడం బెటర్ ఏమో? ఆబ్వియస్లీ ఎప్పుడు సొంత కథ రాసుకోవడం చాలా ఈజీ అండి, సొంత కథ రాసుకోవడం చాలా ఈజీ, సొంత కథతో రాసుకుని సొంత కథ తీయడం చాలా ఈజీ. ఎందుకంటే బయట కథని మనం ఓన్ చేసుకొని బయట ఇంకో డైరెక్టర్ ఎమోషన్ ఏదైతే ఎమోషన్ చెప్పాలనుకుంటో దాన్ని మనం ఓన్ చేసుకుని చాలా కొంచెం కష్టమైన విషయం. అదే మిగతా మార్చినప్పుడు ఏంటంటే ఎమోషన్ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ప్రతి ఇంటర్లింక్ ఉంటుంది, ఇక్కడ ఇది బాగా మారుస్తున్నప్పుడు నెక్స్ట్ కూడా మళ్ళీ మార్చాల్సి వస్తుంది, ఆ నెక్స్ట్ మార్చి కూడా వెళ్ళిపోతుంది, మధ్యలో ఎమోషన్ మిస్ అవుతుంది, అది ఎక్కడ మిస్ అవ్వకుండా చేసుకుంటాం, కొత్త కథే వస్తుంది మళ్ళీ అంత కొత్త కథే వస్తుంది. అయితే యాక్చువల్గా మనోజ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ మధ్యన, ఈ నా భైరవం సినిమా వస్తుందని చెప్పి కన్నప్ప సినిమాని పోస్ట్ చేసుకున్నారని చెప్పి. అసలు అనుకున్నారు ఎప్పుడన్నా దానికి దీనికి ఆపోజిట్ అనేది వచ్చిందా డిస్కషన్? లేదంటే నా నోటీస్ లేదు, ఎందుకంటే రిలీజ్ చేయడానికి కంప్లీట్ అది ఒక ప్రొడ్యూసర్ కాలేదు, తన బిజినెస్ అయిపోయింది, రిలీజ్ డేట్ ఫిక్స్ చేద్దాం అనుకున్నారు. అలాగే ఎప్పుడు ఓటీటీ డీల్ క్లోజ్ అయితే మనం ఏ డేట్కి రావచ్చు అని చాలా డేట్స్ మనం అనుకుంటాం కదా. మనకి ఫిబ్రవరిలో క్లోజ్ అయితే ఈ డేట్కి వస్తే ఆ డేట్కి వాళ్ళ కంటెంట్ కావాలి, మార్చిలో వస్తే డేట్కి వస్తే ఆ డేట్కి కంటెంట్ కావాలి. అలా అనుకున్న డేట్స్లో ఏమైనా డేట్ ఏమైనా మ్యాచ్ ఉండొచ్చు తప్ప అది మరి అది కంప్లీట్ ప్రొడ్యూసర్ కాదు. ప్రొడ్యూసర్ అయితే ఈ రోజు అలాంటి డెసిషన్ తీసుకోలేదు ఇప్పుడు. అంటే మనోజ్ గారు అంటే అంటే ఆ డేట్స్ మ్యాచ్ అవ్వడం ఒక ఆయన కన్ఫ్యూజ్ చేయలేదు, మనం ఇంకోటి తెలియదు మీడియా ఎలా రకలింది అని కంప్లీట్గా అయితే కనుక ప్రొడ్యూసర్ అయితే ఈ సినిమాకి ఆ సినిమాకి అనేది ఎప్పుడైతే ఏ యాంగిల్ అయితే లేదండి అసలు.
ఆయన అంటాం నా సినిమా వస్తుంది కాబట్టి విష్ణు వేరే డేట్కి వెళ్ళిపోయారు భయపడి అది లేదు చెప్పేది బాగా వైరల్ అయింది. ఏమన్నా అనుకున్నారా అనేది అడుగుతాను. లేదండి, అనుకుంటే చెప్పేవాళ్ళం అసలు. అంటే ఒక్క సినిమాతో పోటీ మనం ఎప్పుడు అనుకోలేదు. మనకి డీల్ క్లోజ్ అయిపోతే మనం ఒక మంచి డేట్ చూసుకుని వేద్దాము, మనకి అపోజిషన్ ఏదో వస్తుందో చూసుకొని అది మన జోనరా డిఫరెంట్ ఉంటాయి కదా, మనం ముందుకు వెళ్దాం అనుకున్నాం తప్ప ఒక్క సినిమా ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు 30 తారీఖు కూడా మీరైతే వేరే సినిమాలు వస్తున్నాయని అంటున్నారు, కానీ అంటే మన జోనర్ వేరు ఆ జోనర్ వేరు కాబట్టి మనం హ్యాపీగా మన సినిమా సర్వేలో వద్దు అని ఒక నమ్మకంతో ముందుకు వెళ్తాం.